నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. బ్యాంకులో ఖాతా ఉంది అంటే చాలు, అందులో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిందే, లేకపోతే పెనాల్టీ తప్పదా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాదారులను ఆలోచన పడేస్తుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మినిమం యావరేజ్ బ్యాలెన్స్ నిబంధన ఉల్లంఘన పేరిట ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి మొత్తంగా 7,086 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. ఇందులో ప్రైవేటు బ్యాంకులదే భారీ వాటా కాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అత్యధికంగా అంటే దాదాపు 1,800 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. అయితే జన్ధన్ ఖాతాలకు ఎలాంటి పెనాల్టీలు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఖాతాదారులపై పెరుగుతున్న బ్యాంకింగ్ ఛార్జీలు, ప్రైవేటు బ్యాంకుల భారీ వసూలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశమైంది. అయితే ఎవరైనా సరే ఒక బ్యాంక్లో అకౌంట్ మనం తీసుకున్న తర్వాత దానిలో సర్టెన్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోనైతే 500 దగ్గర నుంచి, అదేవిధంగా ఇక్కడ కొంచెం పెద్ద బ్యాంకులు, రెప్యుటేషన్ ఎక్కువగా ఉన్న బ్యాంక్స్ అయితే 50,000 నుంచి 1,00,000, 10 లక్షల వరకు మినిమం బ్యాలెన్స్ అనేది అకౌంట్ స్ట్రెంత్ని బట్టి మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఈ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరో అలాంటి వారి దగ్గర నుంచి బ్యాంకులు కోతలకు వస్తూ ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి వారికి ఉన్న దాంట్లో బాదుడు కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ఇది ఈ రోజుది కాదు, గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ సర్వీసెస్కి సంబంధించి ఇలా ఫైన్లు, పెనాల్టీలు వేస్తూనే ఉన్నాయి బ్యాంకులు. కానీ ఈరోజు పార్లమెంటులో ఈ బిల్లుకు పార్లమెంటులో ఇది చర్చకు వచ్చిన తర్వాత ప్రైవేటు రంగ బ్యాంకులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని పరంగా తీసుకున్న వసూళ్ల సంఖ్య ప్రస్తావనకు వచ్చిన తర్వాత నిజంగా దేశంలో ఉన్న బ్యాంకు ఖాతాదారులందరూ కూడా ఒక్కసారిగా నెరవేరిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,800 కోట్ల రూపాయల వరకు ఈ వసూలు చేసిందంటే ఏ స్థాయిలో వసూలు చేస్తుందో చూడొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మినిమం బ్యాలెన్స్ పేరుతో భారీ వసూలు అంట. 2025-2026 అంటే ఇది కేవలం కొన్ని సంవత్సరాలది కాదు, కేవలం ఒక ఏడాదికి సంబంధించింది. అది కూడా 2025-2026 అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఇక్కడ బ్యాంకుల నుంచి 7,086 కోట్లు ప్రైవేట్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, రెండు కలిపి ఈ మొత్తాన్ని ఇక్కడ వసూలు చేస్తాయి. మినిమం యావరేజ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై ఛార్జీలు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు, రాజ్యసభ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఈ సమాధానాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరో మీలాంటి వారో మాలాంటి వారో మనం చెప్తుంది కాదు, టోటల్గా పార్లమెంటులో రాజ్యసభ సభ్యులు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఇది. అంటే ఎంత దారుణంగా ఇక్కడ వసూలుకి పాల్పడుతున్నారనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రైవేటు బ్యాంకులదే అధిక వసూలు. ఎక్కడైనా సరే ప్రైవేటు రంగ సంస్థలు కాస్త ఫాస్ట్గా ఉంటాయి, సర్వీస్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా ఎనీ విషయంలో కావచ్చు, గ్రోత్ విషయంలో కావచ్చు, ఆ డెవలప్మెంట్ అనేది ఈజీగా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వసూళ్ల విషయంలో కూడా మేమేమీ తక్కువ కాదు అంటూ ప్రైవేటు రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వాళ్ళని బాదుడు కార్యక్రమం పెట్టినట్టు వరుస బాదుడుతో ఇక్కడ వసూలు కార్యక్రమాన్ని వీరు చేశారు. ఇక్కడ ప్రైవేటు బ్యాంకులు వసూలు చేసింది 49,498.71 కోట్లు. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేస్తుంది 2,137.92 కోట్లు. మొత్తం వసూలు ప్రైవేటు బ్యాంకుల్లో వాటా ఎక్కువ. ఖాతాదారులపై పెరుగుతున్న సేవా ఛార్జీలు. అంటే ఒకప్పుడు బ్యాంకులు పెద్దగా విరివిగా లేనప్పుడు మా బ్యాంకులో దాచుకోండి, అదేవిధంగా చాలామందికి బ్యాంకు మీద అవగాహన లేనప్పుడు మా బ్యాంకులో మీరు దాచుకోండి అంటే ఎవరు ట్రస్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది. ఆ బ్యాంకింగ్ వ్యవస్థని నమ్ముకొని వాళ్ళ కోట్లాది రూపాయలు అక్కడ దాచుకుంటున్నారు. లావాదేవీలన్నీ కూడా సేవింగ్ అకౌంట్స్ కావచ్చు, కరెంట్ అకౌంట్స్లో కావచ్చు, ఆ లావాదేవీలన్నీ కొనసాగిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అన్న విధంగా బ్యాంకులే ఇక్కడ వసూళ్ళకి అంటే రివర్స్ వసూళ్ళకి చేస్తూ ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ లేకపోతే మెయింటైన్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? పేద మధ్యతరగతి వాళ్ళు చిన్న అకౌంట్లు తీసుకుంటూ ఉంటారు, 500, 1,000 రూపాయలు ఈ రకంగా. మరి ఇక్కడ వసూలు చేస్తుంది ఎవరి దగ్గర నుంచి అంటే మధ్యతరగతి, పేద వర్గాల నుంచి ఈ బ్యాంక్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.
అలాగే ఇక్కడ ఖాతాదారులకి సర్వీస్ ఛార్జెస్ అంటూ కూడా వసూలు చేస్తున్నారు. దీనికి పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే సర్వీస్ ఛార్జ్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వసూలు చేస్తుంది 1798 కోట్లు. యాక్సిస్ బ్యాంక్ వసూలు చేస్తుంది 1081.33 కోట్లు. ఈ రెండు బ్యాంకులు వసూలు చేస్తుంది 2879.47 కోట్లు. అంటే కేవలం ఈ రెండు బ్యాంకులే. ఇవి మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నెంబర్ 1 హెచ్డిఎఫ్సి అండ్ నెంబర్ 2 యాక్సిస్ బ్యాంక్. అయితే ప్రైవేట్ బ్యాంకులు మొత్తం వసూలు చేస్తుంది, ప్రైవేటు బ్యాంకుల్లో ఇప్పటి వరకు తీసుకున్న మొత్తంలో 58% ఈ రెండు బ్యాంకులే వసూలు చేశాయి. 58% ఒక రెండు బ్యాంకులే సర్వీస్ ఛార్జీల ప్రకారం తీసుకున్నాయంటే ఏ స్థాయిలో ఛార్జీలు బాధారో మనం చూసుకోవచ్చు. ఒకటి హెచ్డిఎఫ్సి అండ్ ఇంకొకటి యాక్సిస్ బ్యాంక్. సో ఎవరికైనా హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్స్ ఉంటే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులు దేనికి కట్ అవుతున్నాయి, ఎందుకు కట్ అవుతున్నాయి అనేది మీకు కూడా తెలీదు. తీరా వెళ్ళేసరికి ప్రతి నెల ఎంతో కొంత ఏదో ఒక రకంగా ఆ వసూలు ఈ వసూలు ఆ ఛార్జీలు అని చెప్పి కటింగ్ చేస్తూనే ఉంటారు. అయితే జన్ధన్ ఖాతాకు ఊరటైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రైవేటు బ్యాంకులు కట్ చేస్తున్నాయి, ప్రభుత్వ బ్యాంకులు కట్ చేస్తున్నాయి. కానీ జన్ధన్ ఖాతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలని కూడా ఇక్కడ ప్రవేశపెట్టలేదు. ఇందులో ఈ జన్ధన్ ఖాతాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఒక్క రూపాయి కూడా వీళ్ళకి కట్ అవ్వదు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలో పెనాల్టీ లేదు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లోకి ఇది మినహాయింపు. ఆ ఖాతాలపై ఎలాంటి ఛార్జీలు విధించమంటూ స్పష్టం. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరణ ఇచ్చారు. సో ఎప్పుడైతే పార్లమెంట్లో ఈ ప్రస్తావన వచ్చిందో మరి జన్ధన్ ఖాతాలకు సంబంధించి పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా లేవనెత్తారు. దానికి సంబంధించి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. టోటల్గా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల్లో ఎవరైతే బేసిక్ సేవింగ్ అకౌంట్స్ ఉంటాయో, అంటే మనలాంటి సామాన్య ప్రజలు ఉంటారో వారి ఖాతాలకు ఎలాంటి డోకా లేదు. ఈ ఛార్జెస్ అనేవి వారికి వర్తించవు. కరెంట్ అకౌంట్స్కి మాత్రమే ఇవి వర్తిస్తాయి. కరెంట్ అకౌంట్స్ అంటే భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతాయి కాబట్టి అందులో కాస్త మేర కట్ చేసినా ఇలాంటి సర్వీస్ ఛార్జీలు వేసినా ఓకే. కానీ సామాన్య ప్రజలు చిన్న మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఇలా కట్ చేయడం కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు చాలా విధాలుగా మనకి వినిపిస్తున్న మాట. అయితే పిఎస్బీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఇవి ఛార్జీలు వసూలు చేసిన తర్వాత కూడా ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ పిఎస్బీల బ్యాంకింగ్ వ్యవస్థ అయితే మెరుగుపడుతుంది. చారిత్రాత్మక స్థాయిలో లాభాలు నమోదవుతున్నాయి. గ్రాస్ ఎన్పిఏలు కనిష్ట స్థాయికి చేరినట్టు వెలువడిస్తున్నారు. వివిధ రంగాలకు రుణాల వృద్ధికి కొనసాగుతుంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులో బ్యాలెన్స్ షీట్లు బలపడ్డాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లు బలపడతాం అంటే ఈ ప్రభుత్వ రంగంలో ఒకవేళ ఈ వసూళ్ల ద్వారా కావచ్చు, లేకపోతే ఇక్కడ దేశ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కాస్త మేర బాగుపడితే అది ఇంకొంత ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ఎవరైతే లోన్ పెట్టుకుంటారనుకుంటున్నారో, లోన్ కావాలనుకుంటున్నారో వసూలు చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఆ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లు బలపడ్డాయి. చారిత్రాత్మక స్థాయిలో లాభాలు కూడా నమోదయ్యాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా గ్రాస్ ఎన్పిఏలు కూడా కనిష్ట స్థాయికి తగ్గాయి. వివిధ రంగాల్లో రుణాల వృద్ధి కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ వసూల ద్వారా కొద్దిమేర బలపడింది. అలాగే ఈసీఎల్ఈజిఎస్ 5.0పై 5.0పై కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు, దానివల్ల బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనేది కూడా కేంద్రం 5.0పై ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అవేంటో మనం ఇక్కడ చూడొచ్చు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో నగదు కొరత సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపార సంస్థలకు మద్దతుగా ఈసీఎల్జిఎస్ 5.0 దీనిని అమలు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో పథకం ప్రారంభిస్తారు. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించి ఈ వివరణ అంతా కూడా ఇచ్చారు. అయితే పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొంటుంది. మరి సంక్షోభం నెలకొంటున్న పరిస్థితుల్లో మరి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు ఎలా ఉంటుందంటే దానికోసం ఇక్కడ ఈసీఎల్జిఎస్ 5.0 అంటూ కూడా కొత్త పథకాన్ని మీరు అమలు చేయబోతున్నారు. అందులో ఈ ఏడాది మేలో అయితే ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది ఇక ముందు కూడా సరికొత్తగా ఇంకాస్త అడ్వాన్స్డ్గా దీనిని అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా వీరైతే చెప్తున్నారు. టోటల్గా ఇక్కడ లోన్ గ్యారెంటీ సపోర్ట్ అనేది కూడా ఇక్కడ ఇస్తారు.
ఈసీఎల్జీఎస్ 5.0 వల్ల ఎవరెవరు లాభపడతారు అంటే ఎవరైతే లోన్స్ కావాలనుకుంటున్నారో, చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పారిశ్రామిక రంగాల్లో అడుగు పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా సరైన అవకాశాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా యాక్సిస్ బ్యాంక్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఈ బ్యాంకుల్లో ఖాతాదారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే మీ ఖాతాలో డబ్బులు ఎందుకు కట్ అవుతాయో మీకు కూడా తెలియదు. కట్టిన తర్వాత లభోదిబం అన్న పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రెండు బ్యాంక్స్ కలిసి వసూలు చేసిన అన్ని బ్యాంకుల్లో 58% ఉంది. అంటే బాదుడు కార్యక్రమం అనేది మోర్ దాన్ 50% ఎక్స్ట్రా ఉంది అదర్ బ్యాంక్స్తో కంపేర్ చేసినప్పుడు. సో చూసి ఎక్కడ మనం పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి, ఏ బ్యాంక్లో అకౌంట్ తీసుకోవాలి అనేది కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుంటుందంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.